హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్న టెట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము, అలాగే ప్రాక్టీస్ బిట్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే 10,000 మంది పైగా స్టూడెంట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాస్తున్నారు. మీరు కూడా వెంటనే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము. దానిపైన క్లిక్ చేసి అందరూ వెంటనే జాయిన్ అవ్వండి. ఈరోజు జీకే క్విజ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీరు చూడండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. గ్రీనిచ్ రేఖ ఈ క్రింది ఏ దేశం గుండా పోదు? గ్రీనిచ్ రేఖ ఈ క్రింది ఏ దేశం గుండా పోదు? పాకిస్తాన్. అమెరికా అధ్యక్ష భవనాన్ని ఏ పేరుతో పిలుస్తారు? వైట్ హౌస్. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసం కంటే ఎన్ని రెట్లు పెద్దది? 1.3 మిలియన్ రెట్లు పెద్దది. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? క్రీస్తుపూర్వం 776లో. ఇస్రో ఏర్పడిన తేదీ 1969 ఆగస్టు 15. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం అని వ్యాఖ్యానించిన వారు ఎడ్విన్ కానన్. జుడాయిజం మత స్థాపకుడు మోసెస్. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ను ప్రవేశపెట్టిన సంవత్సరం 1972. నీతి ఆయోగ్ యొక్క అధ్యక్షుడు లేదా చైర్పర్సన్ ప్రధానమంత్రి. సాలిస్బరే యొక్క నూతన నామం హరారే. క్రింది వానిలో పరోక్ష పన్నులపై సిఫార్సు చేయుటకు నియమించబడిన కమిటీ ఎల్.కే. షూ కమిటీ. భారతదేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం ఏది? గుజరాత్. ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే రచన ఎవరిది? ప్రణబ్ ముఖర్జీ. భారతదేశానికి తూర్పు సరిహద్దున లేని దేశం చైనా. రైతు బాంధవుడు అనే బిరుదు కలిగిన వారు చౌదరి చరణ్ సింగ్. సంవత్సరంలో అత్యధిక సరాసరి ఉష్ణోగ్రత ఉండే భారతీయ నగరం నాగపూర్. అయస్కాంత అణు సిద్ధాంతకర్త వెబర్ అండ్ ఈవింగ్. గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించినది? ఎరువులు. డెన్మార్క్ దేశం యొక్క జాతీయ పుష్పం ఫర్గెట్ మీ నాట్. క్రింది వానిలో వాయు పీడనాన్ని కొలిచే సాధనం మానోమీటర్. తిరగేసిన జెండా దేనికి చిహ్నం? సంక్షోభం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ కలదు? పూణే. రేడియోను కనుగొన్న వ్యక్తి మార్కోని. ప్రత్తిని ప్రపంచంలోకెల్లా మొట్టమొదట సాగు చేసిన దేశం భారతదేశం. ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. స్వీడన్ దేశ వాస్తవ్యులను ఏ పేరుతో పిలుస్తారు? స్వీడి. లోహ ఖనిజాలలో లేనిది బాక్సైట్. వాతావరణంలో మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉన్న వాయువులలో ఏ వాయువు తప్ప మిగిలిన అన్ని వాయువులు ఉంటాయి? క్లోరిన్. పికాసో అనే చిత్రకారుడు ఏ దేశానికి చెందినవారు? స్పెయిన్.